ప్రియనే శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ఓం ఆప్యాయస్య త్వమేతదే విశ్వతః సోమవృష్టిజం భావాగస్య సంగదే సత్యోజాతం ప్రవర్ధ్యామి సత్యోజాతం. ఎందుకంటే గురుస్వాములకు అర్థమవుతుంది, ఫోన్లు చేస్తుంటారు. ఏదో చిన్న చిన్న కారణాలతోటి 10 ఏళ్ళు కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమందిలో స్వామి రాకేష్ దేశపాండే గురుస్వామి 18వ మెట్టు అధిరోహించబోతున్నాడంటే ఒక్కసారి వాళ్ళ అమ్మకు చప్పట్లతోటి స్వామి స్వామి జ్ఞానం కావాలి అంటే ఫస్ట్ గురువు ఎవరు? తల్లి ఫస్ట్ గురు. అక్కడ ఆ నుంచి మా వరకు నేర్పుతుంది. ఇప్పుడు రామ గురించి చెప్పారు కదా, అందులోనే ఏది అమ్మ అమృతం. అమ్మ అంటే ఎవరు? అమృతం. రామాలో మా ఉంది కదా అమృతం. ఆ నుంచి మా వరకు అమ్మ ఇచ్చే అమృతం. ఆ అమృత జ్ఞానమే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా చిన్న చిన్న కారణాలతోటి ఏడాదులు వాయిదా వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పూర్వజన్మ సుకృతం అనే వెన్న ఎక్కడన్నా దాగి ఉంటే ఇప్పుడు కాచి కమ్మటి వాసన ఈ గల్లీ అందరికీ, సిద్దిపేట అందరికీ ఇలా ఇస్తున్నారు. మన 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇప్పుడు దశవిధ స్నానాలు చేయించాను. ప్రాయచిత్త స్నానాలు అంటారు. తెలిసి తెలియక మనం లాస్ట్ చెప్తాం కదా శరణఘోషలో, తెలిసి తెలియక చేసిన తప్పులను తెలిసి చేసినా తెలియక చేసినా అయ్యా నీదే బాధ్యత. నేను మరి మంత్రదండం తీసుకోబోతున్నాను. ఈ మంత్రదండం స్వీకరించడానికి ఏదైనా 18 సంవత్సరాల్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించు తండ్రి అని ఆ ప్రాయచిత్త స్నానాలు చేసి ఇక్కడ సిద్ధమైనాడు రాకేష్ గురుస్వామి. మరి అందరి అభినందనలతోటి ఆయనకు మంత్రదండం, నారీకేళం రెండు కూడా ముస్తాబాద్ గురుస్వామి చేతుల మీదుగా ఇవ్వాలి. ఆయన మనస్సు వెన్న, ఆయన మనస్సు వెన్న లాంటిది. ఎందుకంటే నేను ఒక 5-6 సంవత్సరాల కిందనే చూశాను. చాలా 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 మంచి వెన్నపూస లాంటి ఆ గురుస్వామి ద్వారా నారీకేళం మంత్రదండం తీసుకోవలసిందిగా కోరుతున్నాను. అది నా రిక్వెస్ట్. ఒక మీ మనసులో ఏదున్నా నాకేం తెలియదు, కానీ మరి ఆయన ద్వారా తీసుకుంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. శరణమయ్యప్ప. సా పాపియాన్ భవతి. కొబ్బరికాయ 18వ సంవత్సరం ఎందుకు ఇస్తారు? ఎవరైనా చెప్తే సంతోషపడతారు. అందులో ఇచ్చిన ఏదైనా దక్షిణ ఇస్తా అనుకుంటే రాకేష్ స్వామి ఆ దక్షిణలో మీకు ఏదన్నా కవర్లో పెట్టి ఇస్తారు. ఎవరైనా చెప్పండి. ఈ నారీకేళం ఎందుకు 18 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది? పూర్ణ ఫలం కలుగుతుంది కనుక, కొబ్బరికాయకు పూర్ణత్వం ఉంది కనుక ప్రతిదానికి కొబ్బరికాయతోటి వెల్కమ్ చెప్తాం.
మహర్షులు మహాత్ములు వచ్చినప్పుడల్లా కొబ్బరికాయని పూర్ణ కలశం పెట్టి స్వాగతం చెప్తాం. ఈ పూర్ణం పరిపూర్ణం కావాలి, జ్ఞాన వైరాగ్యం కావాలి, శుభం జరగాలి. ఆ మంత్రదండం స్వీకరించి ఇంటి ఇలవేల్పుగా, మా దగ్గరనైతే ఒక ఆయనే ఇంటి పేరునే అయ్యప్పగా మార్చుకున్నాడు. ఇంటి పేరునే అయ్యప్ప శ్రీనివాస్, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయినాడు. మరి స్వామి అయ్య దర్శనం స్వామి అయ్య దర్శనం, బంగారు కొండ పైన అయ్య దర్శనం, అయ్య దర్శనం స్వామి అయ్య దర్శనం, బంగారు కొండ పైన అయ్య దర్శనం, రాగిరపల్లో అడవి గుల్ల బాటల్లో అలసి గులాబంగారి కనసామి కనసామి కొంచెం వెనక్కి. రాగిరపల్లో అడవి గుల్ల బాటల్లో అలసి గులాబంగారి స్వామి శరణం అయ్యప్ప